లాస్ట్ క్లాస్లో చెప్పాం సెంచరీ ఆడ్ డేస్, ఎండింగ్ డేస్ అని. ఇప్పుడు ఎండింగ్ డే అంటే ఒక ఇయర్ డిసెంబర్ 31st ఎండింగ్ డే అంటాం. ఇప్పుడు 100th ఇయర్ 5 ఆడ్ డేస్ ఉంటే ఫ్రైడే అని అంటాం. అంటే ఫ్రైడే 5 ఎలా వచ్చిందంటే కోడ్, దీని ఒక కోడ్, ఫ్రైడే ఒక కోడ్ 5. అలా 200, 300, 400 రాసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ ఏమంటే ద లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెన్ బి అంటే ఒక సెంచరీలో ఏదో ఒక సెంచరీ, ఈ 3 సెంచరీల్లో ఇక్కడ ఉన్న 100, 20, 5, 3, 1, 0 ఉంది కదా, ఆ యొక్క కోడ్ ఆడ్ డేస్లో ఏ డే అనేది ఉంది దీంట్లో అని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, మండే అని ఉంది. ఇక్కడ మనకు చూడండి ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే ఈ 4 డేస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ట్యూస్డే ఉంది. లాస్ట్ సెంచరీ ఒక లాస్ట్ డే వచ్చిద్దా? రాదు. థర్స్డే లేదు, మండే లేదు, మండే ఉంది, సాటర్డే లేదు. సో మన ఆన్సర్ అనేది మండే అయింది. అలాగే ఆ సెంచరీలో ఏ డే అనేది కాకుండా ఉంటుంది అన్నాడు. అంటే పైన ఉన్న ఈ ఎండింగ్ డేస్ చూసుకొని దీనికి కూడా ఆన్సర్ ఇవ్వాలి. మండే ఉంది, సండే ఉంది, ఫ్రైడే ఉంది, థర్స్డే అనేది లేదు. అప్పుడు దీని ఆన్సర్ థర్స్డే వచ్చింది. లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ కెన్ బి, సెంచరీ యొక్క లాస్ట్ డే అనేది ఏమైనా వచ్చింది. ఈ పైన చూసుకొని దీనికి కూడా ఆన్సర్ చేసేయాలి. అంటే సెంచరీలో ఓకే ఇది చూడండి, కరెక్ట్ చూడండి. ద లాస్ట్ డే ఆఫ్ ద లీప్ సెంచరీ కెన్ బి అన్నాడు. అంటే లీప్ ఇయర్లో సెంచరీ యొక్క డే ఏముండిద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక లీప్ ఇయర్ 400 అనేది, అది సండే అని ఉంది. అయితే సో ఇక్కడ మన ఆన్సర్ కూడా సండే అయ్యిద్ది. ఈ నార్మల్గా 100, 200, 300, 400 ఇలా రాసుకొని దాని ఒక సెంచరీస్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఫర్దర్గా ఇంపార్టెంట్గా ఉంటాయి అవి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము, డిస్కషన్ చేద్దాం. ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ ది December 31st, 2000. అంటే 2000 అంటే 400/2000 వేసుకోవాలి. 5 times పోయింది 0. అంటే 2000/0 అని అంటే 0 అంటే మన సెంచరీలో 400 ఒక సెంచరీలో 0 అంటే ఏమొచ్చింది అంటే సండే అని వచ్చింది. సో ఇక్కడ కూడా సండే అని వచ్చింది. ఎందుకంటే మనం 400తో చేస్తున్నాం. ఇందాక ఏదైనా సరే మనం లీప్ ఇయర్కి చూసుకొని చేయాలి కాబట్టి మనం 400 పెట్టి చేస్తున్నాం. లేకపోతే వీక్స్, డేస్ కావాలంటే 7 ఆడ్ డేస్ అలాంటివి కావాలంటే 7 పెట్టి చేసుకుంటాం. ఇక్కడ చూడండి 31st December 2100. అలాగే సేమ్ యాస్టీజ్గా 400 పెట్టుకొని 2100 పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది 5 times పోయిద్ది. 2000 అంటే 100 వచ్చింది. అంటే 100 years గ్యాప్ ఉంది కాబట్టి 100 అంటే ఏంది, 100 years అంటే ఏంది, 5 అని వచ్చింది. 5 ఆడ్ డేస్ వస్తాయి. అంటే 5 ఆడ్ డేస్ అంటే ఏంటంటే కోడ్ 5 యొక్క కోడ్ ఏంటంటే ఫ్రైడే అని రాయాలి. ఫైండ్ ద వీక్ ఆఫ్ ద 31st December 1900. సేమ్ ఈ యాస్టీస్ ఇక్కడ కూడా అంతే, 400తో చేయాలి. 1900 3 times పోయిద్ది, 4 times పోయిద్ది 1600, మొత్తం 300 వచ్చింది. 300 years అంటే 300 సెంచరీ అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 1 ఆడ్ డే. 1 ఆడ్ డే అంటే 1 యొక్క కోడ్ ఏంది, మండే అని రాయాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ 1st Jan 2001 దాని ఆన్సర్. ఇప్పుడు 1st Jan 2001 రాసే ముందు మనం 31st December 2000 రాసుకుంటే సరిపోద్ది కదా. అంటే 2000. ఇప్పుడు 2000 ఇయర్ 0 వచ్చేసిద్ది. ఆ 0 అంటే ఏంది, సండే. అప్పుడు 1st Jan
2001 రాసుకుంటే సరిపోయింది కదా. అప్పుడు ఫస్ట్ జాన్ అంటే దీనికి ఒక ప్లస్ చేయాలి. సండేకి +1 కలిపితే ఏం వచ్చింది, మండే వచ్చింది. దీని ఆన్సర్ మండే. ఇక్కడ చూడండి, ఫైన్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 21st May 2024 అన్నాడు. 21st May 2024 యొక్క డే ఏందని కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు యాస్టీజ్గా ఫస్ట్ 2000 December 31st రాసుకోవాలి. దాని యొక్క డే సండే అని వచ్చింది. అప్పుడు 2023 December 31st ఏమని వచ్చిందో చూడాలి. అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, D+L/7. అంటే D అంటే ఏంటంటే డిఫరెన్స్, L అంటే లీప్ ఇయర్ /7. ఇప్పుడు 2000కి 2023కి ఎంత డిఫరెన్స్ ఉంది, 23 ఉంది. 23 వేసిన తర్వాత 2000 నుంచి 23 దాకా ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 5 ఉంటాయి. 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. దాని 23కి ఒక 5 యాడ్ చేసి +7 కలపండి. అంటే 28/7 0 అంటే 7 డేస్ రాలా. అంటే ఇక్కడ 2023 December 31st ఏ డే అనేది యాడ్ చేయకుండానే రాసేయాలి. అప్పుడు ఇక్కడ సండే అని వచ్చింది. సండే వచ్చిన తర్వాత ఇప్పుడు December 31st 2023కి మనకి సండే అని వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సినంత 21st May వరకు కనుక్కోవాలి. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే రాయాలి. జనవరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 3 ఆడ్ డేస్. ఓకే, 24 ఒక లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరి 28 డేస్ ఉంటాయి. అప్పుడు 1, మార్చ్ 3, ఏప్రిల్ 2. ఇప్పుడు మనం ఇక్కడ మే వచ్చేకి 27 డేస్ అనేది చేయాలి. 31 డేస్ అనేది చేయకూడదు. 31 డేస్ చేయకూడదు. అప్పుడు 27/7. 7 4s అంత 28. అప్పుడు 7 3s 21. ఎంత ఉంది, 6 మిగిలింది. అంటే మేలో ఎన్ని ఆడ్ డేస్ వచ్చింది, 6 వచ్చినాయి. మొత్తం ఎన్ని, 3 3 6 7 7 9 15 డేస్ వచ్చినాయి. అంటే ఈ సండే తర్వాత 15 డేస్ అనేది కలుపుకోవాలి. 15 డేస్ కూడా అలా 15 ఉంది కదా, 7 2s 14 అంటే 1. ఈ సండేకి +1 కలుపుకోండి. +1 కలిపితే మండే వచ్చింది. అంటే 21st May 2024 మండే అని వస్తుంది ఆన్సర్. ఇప్పుడు అలాగే ఫైన్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 24 Feb 2006. దీని ఒక ఆన్సర్ ఎలా చేయాలంటే సేమ్ పైన చేసినట్టే 2000 December 31st దానికి సండే కలుపుకోవాలి. తర్వాత 2005 December 31st ఏ డే వచ్చిందని చూసుకోవాలి. ఇప్పుడు D+L అనే ఫార్ములా ఉంది కదా, అది చేసుకోవాలి. డిఫరెన్స్ అంతా 5. ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయి, 1. 7తో మల్టిపుల్ అవ్వదు కదా, మల్టిపుల్ అని అదే వచ్చింది కాబట్టి దీని యొక్క 6. సండేకి ఒక +6 కలపండి. 6 కలిపితే సాటర్డే అని వచ్చింది. సాటర్డే అని వచ్చిన తర్వాత మంత్స్. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది 2005 December 31st వరకు కనుక్కున్నాం. నెక్స్ట్ జనవరిలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, 3. ఫెబ్కి వచ్చేది 28 డేస్ చేయకూడదు, 27 డేస్ చేయకూడదు, 24 డేస్ చేయాలి. 24/7 7 3s 21 అంటే 3. ఫెబ్లో 3 ఆడ్ డేస్ వచ్చినాయి. 3 + 3 6.
దీనికి సాటర్డేకి ఒక 6 days కలపండి. 6 days కలిపితే ఫ్రైడే అని వచ్చింది. ఈ సమ్ము హోంవర్క్ పైన 2 sums చేసాం కదా, యాస్టీస్ అలాగే చేయాలి. కిందకు వచ్చేది 1947 August 15, ఇక్కడికి వచ్చేసరికి 1900 December 31 ఏమని వచ్చింది, మండే అని వచ్చింది. ఎందుకంటే పైన మన సెంచరీస్ అలా కొనుక్కున్నాం కాబట్టి 1900ని 400తో డివైడ్ చేసేస్తే 300 వచ్చింది. 300 చేస్తే మనకు 1 వచ్చింది. 300 years అని వచ్చింది. 300 century అని వచ్చింది. 300 century అంటే 1 odd day ఉండిద్ది. 1 odd day ఉండదు కాబట్టి మనం మండే అని వేసాం. సో ఇక్కడికి 1946 December 31 వచ్చేసరికి ఏ డే వచ్చిందా, D+L/7 వేయాలి. D అంటే డిఫరెన్స్, L అంటే లీప్ ఇయర్ బై 7. ఎంత డిఫరెన్స్? 46. మొత్తం మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లీప్ ఇయర్స్ ఎన్ని కౌంట్ చేసుకుంటే 11 అని వచ్చింది. డివైడెడ్ బై 7 చేస్తే 1 డే వచ్చింది. అంటే దీనికి ఒక +1 కలిపితే ట్యూస్డే అని వచ్చింది. వచ్చిన తర్వాత 1946 December 31 దాకా వచ్చింది. నెక్స్ట్ జనవరిలో 3 odd days. ఫిబ్రవరి అంటే అది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 0 వచ్చేసిద్ది. మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్కి వచ్చేసరికి 17 చేస్తే 7 2 14, 3 ఉన్నాయి. 3 odd days. ఇప్పుడు ఇవన్నిటిని కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే 3 3 6 8 8 11 13 13 16 19 19/7 7 2 14 5. ఈ ట్యూస్డేకి +5 కలపాలి. ఈ ట్యూస్డేకి +5 కలిపితే అంటే సండే అని వచ్చింది. ఆన్సర్ ఈజ్ సండే. ఇట్ సైడ్ వచ్చేసరికి 1 Jan 2001 ఈజ్ మండే, 31 December 2001 ఈజ్ అన్నాడు. ఓకేనా? ఈ సమ్ వచ్చినప్పుడు సింపుల్ ఒకటి ఉండిద్ది, చూడండి. ఇప్పుడు ఒక నాన్ లీప్ ఇయర్ స్టార్టింగ్ డే అనేది ఎండింగ్ డే అనేది 2 days ఈక్వల్గా ఉంటాయి. సో ఇది 1 Jan 2001 ఈజ్ మండే అన్నాడు. అలాగే 31 2001 అంటే ఇది సేమ్ ఇయర్. ఇది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అని చూసుకోండి. ఇది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్. కాబట్టి నాన్ లీప్ ఇయర్లో ఇక్కడ నేను చెప్పాను కదా, నాన్ లీప్ ఇయర్లో ఒక డే అనేది స్టార్టింగ్ డే అనేది ఎండింగ్ డే అనేది ఈక్వల్గా ఉండిద్దని. సో ఇక్కడ 31 December అనేది 2001లో మండే అనే వచ్చింది. ఇక్కడ చూడండి, Jan 1 2000 ఈ సాటర్డే, దెన్ ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ ది 31 2000. ఇప్పుడు 1 Jan 2000 అనేది సాటర్డే అని వచ్చింది. December 31 2000 అనేది 7 వస్తుంది. ఇందా చెప్పినట్టు సేమ్ డే స్టార్టింగ్ అని ఉండదు. నాన్ లీప్ ఇయర్ కాబట్టి +1 కలుపుకుంటే చాలు సండే. ఎందుకంటే లీప్ ఇయర్కి వచ్చేసరికి ఫెబ్లో 1 డే అనేది మనకి యాడ్ అవుద్ది కదా, ఆ యాడింగ్ డే వల్ల ఇక్కడ మనం +1 అని వేసుకున్నాం. లేకపోయింటే నార్మల్గా చేసేయచ్చు. ఇక్కడ మనం నాన్ లీప్ ఇయర్ కాబట్టి సేమ్ డే వేసాం, ఇక్కడ లీప్ ఇయర్ కాబట్టి 1 డే అనేది యాడ్ చేసాం.
హలో, ఇక్కడ చూడండి 1947 ఆగస్ట్ 15 ఫ్రైడే అన్నారు. అలాగే 1948 ఆగస్ట్ 15 ఏ డే వస్తుంది అని అన్నాడు. అంటే ఇక్కడికి వచ్చేళ్ళకి మనం ఏం చేయాలంటే ఈయనండి ఒక సింపుల్ లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ నుంచి లీప్ ఇయర్కి వస్తే +2 +1 కలపండి. అలాగే నాన్ లీప్ ఇయర్ నుంచి ఫిబ్రవరిని లేకుండా ఫిబ్రవరి కలిపి వస్తే మాత్రం +2 కలపండి. అలాగే నాన్ లీప్ ఇయర్ లీప్ ఇయర్లోకి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి లేకుండా వచ్చిందనుకోండి, దానికి 1 కలపండి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ నుంచి లీప్ ఇయర్కి వస్తే 1 కలపండి. అదే నాన్ లీప్ ఇయర్ నుంచి లీప్ ఇయర్లోకి వచ్చేటప్పుడు ఫిబ్రవరి కూడా యాడ్ అవుతే +2 కలపండి. అదే నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మైనస్ చేస్తే లీప్ ఇయర్లో నుంచి 1 చేయాలి. అంటే ఇంకా ఫిబ్రవరి ఒక్కటి మైనస్ చేయాలంటే జాన్ ఒక్కటి వస్తుంది. ఇక్కడ 1947 జనవరి 15. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ చేద్దాం, తర్వాత నేను చెబుతాను. ఇప్పుడు 1947 ఆగస్ట్ 15 అనేది ఫ్రైడే వచ్చింది కదా, ఇది ఒక నాన్ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్. అంటే నాన్ లీప్ ఇయర్లో నుంచి లీప్ ఇయర్కి వచ్చింది. ఇక్కడ ఫెబ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఫ్రైడేకి 2 days కలపండి. కలిపితే ఏమని వచ్చింది? సండే అని వచ్చింది. ఇదే సమ్ము ఇంకో విధంగా ఇప్పుడు 1947 జనవరి 15 అనేది ఫ్రైడే వచ్చింది అనుకో, అదే 1948 జనవరి 15 అనేది ఏ డే వచ్చింది? ఇక్కడ చూడండి, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరిని యాడ్ చేయకుండా అంటే +1 కలిపితే అప్పుడు ఇక్కడ సాటర్డే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇదే సమ్ము 15th ఆగస్ట్ 1947 ఈజ్ ఫ్రైడే. 1946 ఆగస్ట్ 15 ఎంత అయిందండి? ఇక్కడ ఇందాక ఏం చేసామంటే ప్లస్ చేసాం కదా, ఇక్కడ ఇదే సమ్ము మైనస్ చేయండి. అప్పుడు దీని ఒక ఆన్సర్ ఏమొచ్చింది? ఫ్రైడేకి -1 చేస్తే థర్స్డే అనేది వచ్చింది. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్ కాదు, ఎటువంటి చేంజెస్ లేదు కాబట్టి -1 చేసాం, అందుకని ఫ్రైడే వచ్చింది. 10th Jan 2001 అనేది వెడ్నెస్డే అనేది వచ్చింది. ఓకే, మనకు కనుక్కోమంది ఏంటంటే 15th Feb 2002 ఏ డే వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఇది కనుక్కునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసి 10th Jan 2002 కనుక్కుందాం. ఇది ఒక నాన్ లీప్ ఇయర్, ఇది ఒక లీప్ ఇయర్, అంటే +1 కలుపుతాం. వెడ్నెస్డేకి +1 కలిపితే ఏమొచ్చింది? థర్స్డే అని వచ్చింది. ఇది ఇక్కడ నేను ఎందుకు కలిపానంటే, ఇక్కడ నేను చెప్పాను కదా, చూడండి, నాన్ లీప్ ఇయర్ ప్లస్ ఫిబ్రవరి లేకుండా ఉంటే 1 కలపాలని, ఫిబ్రవరి కలిపి వస్తే 2 కలపమన్నాను. ఇక్కడ మనకి ఈ సమ్లో ఫిబ్రవరి అనేది కలపట్ల, అందువలన +1 యాడ్ చేసాను, అందుకని థర్స్డే వచ్చింది. ఇప్పుడు 15 అనేది ఉంది, 15 Feb 2002. ఇంకా జనవరిలో ఇంకెన్ని డేస్ ఉన్నాయి? మొత్తం టోటల్ 31 days కదా, 31 days నుంచి 10 తీసేస్తే ఎంత? 21 days ఉంటాయి. 21 days అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 0 వచ్చింది. ఇంక ఫిబ్రవరిలో ఆడ్ డేస్ కనుక్కోవాలి. నెక్స్ట్ 15/7 7 2 14 అంటే 1 వచ్చింది. అంటే థర్స్డేకి +1 కలపాలి. థర్స్డేకి 1 కలిపితే ఫ్రైడే అని వచ్చింది. ఓకే, అర్థమైందా? ఈ సమ్లో ఏముందంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చదువుతున్నాను. 10th Jan 2001 అనేది వెడ్నెస్డే వచ్చింది. వాడేం చెప్పాడు? 15th Feb 2002 కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం దీని ముందు సమ్ములు చేసాం కదా, 10th Jan 2001 నుంచి మళ్ళీ 2002 15th Feb 2002 కనుక్కోమన్నాడు. అందుకని మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th Jan
2001 వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10th Jan 2002 అని వేసుకున్నాం. ఇది పైది ఒక నాన్ లీప్ ఇయర్, ఇది ఒక లీప్ ఇయర్ కాబట్టి దీనికి 1 కలుపుకున్నాం, యాడ్ చేసాం. కలిపితే ఇక్కడ వెడ్నెస్డేకి ఒక 1 యాడ్ చేస్తే థర్స్డే అని వచ్చింది. ఇప్పుడు జనవరిలో మొత్తం 31 డేస్ ఉంటాయి. ఈ 31 డేస్లో ఒక 10 డేస్ని మైనస్ చేస్తే 21 డేస్ వచ్చింది. ఈ 21 డేస్కి మనం ఎన్ని ఆడ్ డేస్ వస్తాయని కనుక్కోవాలి. 21 డేస్ 7లో మల్టిపుల్ కాబట్టి 0 వచ్చింది. తర్వాత 15th Feb 15 డేస్ ఫెబ్లో కనుక్కోవాలి కాబట్టి 15ని 7తో మల్టిపుల్ చేస్తే 1 ఆడ్ డే వచ్చింది. ఈ థర్స్డేకి 1 ఆడ్ డే కలిపితే ఫ్రైడే అని వచ్చింది. అలాగే ఇక్కడ కూడా సేమ్ 27 May 2024, 24 August 2025 సేమ్. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే నెక్స్ట్ 27 May 2025 ఇదొక లీప్ ఇయర్, ఇదొక నాన్ లీప్ ఇయర్. అంటే ఇక్కడ మనకి యాడింగ్ +2 అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు? లీప్ ఇయర్ ప్లస్ నాన్ లీప్ ఇయర్ ప్లస్ ఫెబ్ వచ్చింది. ఫెబ్ వస్తే 2 కలుపుకోవాలి. అంటే దీనికి మండేగా ఒక 2 కలుపుకుంటే ఇక్కడ మనం లీప్ ఇయర్లో నుంచి నాన్ లీప్ ఇయర్లోకి వస్తున్నాం కాబట్టి +1 అనేది యాడ్ చేయాలి. సో అప్పుడు మండేకి 1 డే యాడ్ చేస్తే ట్యూస్డే అనేది వచ్చింది. ఓకేనా? మే అయిపోయింది. ఇంకా మేలో ఎన్ని డేస్ ఉన్నాయి? 27 - 31 అంటే 4 డేస్ ఉన్నాయి. జూన్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో తెలుసు కాబట్టి 2, జూలైలో 3. ఓకే, 4, 2, 3. ఇంకా ఆగస్టులో మనం ఎక్కడ దాకా కనుక్కోవాలి? 21st August అంటే 21/7 వేసుకుంటే 7 3 21 0 ఆగస్టులో 0 ఆడ్ డేస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ 4, 2, 6 + 3 9 డేస్ వచ్చినాయి. ఈ 9 డేస్ని 7తో మల్టిప్లై చేస్తే 1, 2. ఇది ట్యూస్డేకి +2 కలపాలి. ఈ ట్యూస్డేకి +2 కలిపితే థర్స్డే అని వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చేది ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్ ది 1929 March 22 అని వచ్చాడు. దీనికి మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1700 December 31 అనేది ఫ్రైడే వచ్చింది. ఎందుకంటే ఇందాక చెప్పే కదా సెంచరీస్, అలాగే 1800 December 31 అనేది వెడ్నెస్డే, 1900 December 31 మండే, 2000 December